హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అయితే ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే కనుక నారీ శక్తి వందన్ అధినియం, దీన్ని ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని కూడా అంటారు. ఈ బిల్లు యొక్క స్పెషాలిటీ ఏంటంటే నూతన పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టబడినటువంటి మొట్టమొదటి బిల్ ఇది నారీ శక్తి వందన్ అధినియం బిల్లు. సో దీని వచ్చేసి 128వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఈ నారీ శక్తి వందన్ అధినియం ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నవది 128వ రాజ్యాంగ సవరణ బిల్లు. దీనికి సంబంధించింది ఇది ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించింది. దీన్నైతే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బిల్లు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు దేనికి సంబంధించింది అంటే 33% అంటే 1/3 వంతు రిజర్వేషన్, మహిళలకి రిజర్వేషన్ అనేది కల్పించాలి. దేనిలో కల్పించాలి? లోక్సభ స్థానాలలో అండ్ రాష్ట్ర శాసనసభ స్థానాలలో మహిళలకి, లోక్సభ అండ్ రాష్ట్ర శాసనసభలు ఏవైతే ఉంటారో వాటిలో మహిళలకి 33% అనేది రిజర్వేషన్ కల్పించాలి. అండ్ ఢిల్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఉమెన్స్కి రిజర్వేషన్ 33% రిజర్వేషన్ కల్పించాలి అనేది ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంత? 1/3 వంతు అంటే 33% రిజర్వేషన్ మహిళలకి. సో ఇక్కడ ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎప్పుడు ఈ బిల్లుని ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టడం ఎప్పుడు జరిగిందంటే 19th సెప్టెంబర్ 2023 లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? లోక్సభలో 19 సెప్టెంబర్ 2023 ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఎవరు ప్రవేశపెట్టారంటే కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అర్జున్ రామ్ మేఘ్వాల్ అయితే ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అతను కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నారన్నమాట అప్పుడు. సో ఇయర్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. 19 సెప్టెంబర్ 2023 ఈ బిల్ అయితే ప్రవేశపెట్టారు. ఎప్పుడు? లోక్సభలో ప్రవేశపెట్టారు. సో దీనికి వచ్చిన ఓట్లు ఎన్ని? అనుకూలంగా ఎంతమంది? ఈ బిల్లుకి అనుకూలంగా ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది అంటే 454 మెంబర్స్ అయితే లోక్సభలో అనుకూలంగా ఓట్లు వేయడం జరిగింది. వ్యతిరేకంగా వచ్చేసి AIMIM పార్టీకి చెందినటువంటి 2 సభ్యులు వ్యతిరేకంగా ఓట్లు వేయడం జరిగిందనమాట ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి. సో మరి ఈ బిల్లుని నారీ శక్తి వందన అధినియం కానీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు, లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి స్పీకర్గా ఎవరున్నారు? ఓం బిర్లా గారు అప్పుడు లోక్సభకి స్పీకర్గా విధులు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో 19 సెప్టెంబర్న ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో అది ఏ రోజున ఆమోదం పొందింది అంటే లోక్సభలో 20 సెప్టెంబర్ 2023 నెక్స్ట్ డేనే ఆమోదం పొందడం జరిగిందనమాట. 20 సెప్టెంబర్ 2023 ఆమోదం పొందడం జరిగింది. తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఎట్లాగో రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది వారి యొక్క ఆమోదం కొరకు. మరి రాజ్యసభలో వచ్చేసి 21 సెప్టెంబర్ 2023 ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. సో రాజ్యసభలో ఏకగ్రీవంగా ఈ బిల్లుని ఆమోదించారు. అంటే టోటల్గా ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ బిల్లుని అయితే ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని టోటల్గా 241 ఓట్లు అనుకూలంగా రావడం జరిగింది ఈ బిల్లుకి. సో ఆమోదం కూడా 21 అదే రోజున ఆమోదం పొందడం జరిగిందనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది లోక్సభలో 19న ప్రవేశపెడితే 20న ఆమోదం పొందింది. రాజ్యసభలో 21న ప్రవేశపెడితే 21న ఆమోదం పొందింది. సో ఇక్కడ మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లోక్సభలో ఎప్పుడు ఆమోదం పొందింది, రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందింది అన్నట్టు. అండ్ రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని గుర్తుంచుకోండి. సో ఇక్కడ గుర్తుంచుకోండి. అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు ఎన్నో లోక్సభ అంటే 17వ లోక్సభ అయితే రన్నింగ్ అన్నమాట. సో అప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే 78 మంది మహిళా ఎంపీలు అయితే లోక్సభలో ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న లోక్సభ 18వ లోక్సభ. సో ప్రజెంట్ 18వ లోక్సభలో ఎంతమంది మహిళా ఎంపీలు ఉన్నారంటే 74 మంది ఎంపీలు ఉన్నారనమాట. సో ఇదంతా రిజర్వేషన్ బిల్కి సంబంధించి ప్రవేశపెట్టడం, ఎప్పుడు ప్రవేశపెట్టారు అండ్ ఎప్పుడు ఆమోదం పొందింది, ఇది అయిపోయింది కదా. సో మరి ఈ బిల్లు గురించి మనం తెలుసుకుందాము. ఇది వచ్చేసి 33% రిజర్వేషన్ అనేది మహిళలకి కల్పించడం జరుగుతుంది లోక్సభ స్థానాల్లో అండ్ రాష్ట్ర శాసనసభ స్థానాల్లో కల్పించడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఒకవేళ ఈ బిల్లు ఎన్ని ఇయర్స్ వరకు అమల్లో ఉంటుందంటే 15 ఇయర్స్ వరకు అయితే దీని డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా అవసరం ఉంది అనుకుంటే కనుక ఈ రిజర్వేషన్ని ఇంకా కొన్ని రోజులకి, ఇంకా కొన్ని ఇయర్స్ పాటు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అనేది ఉందంట. ఫస్ట్ అయితే 15 ఇయర్స్ వరకు ఈ బిల్ అయితే అమల్లోకి వచ్చిన తర్వాత 15 ఇయర్స్ వరకు అమల్లో ఉంటుందన్నమాట ఈ రిజర్వేషన్ మహిళలకి. తర్వాత దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇదంతా వచ్చేసి బిల్ ఆమోదం వచ్చేసి సెప్టెంబర్ మంత్ 2023లో అయితే ఆమోదం పొందడం జరిగింది. సో సెప్టెంబర్ మంత్ గుర్తుంచుకొని 2023 ఇయర్. మరి ఈ బిల్లుని
ఇదే ఫస్ట్ టైం ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టారంటే లేదు, ఇంతకుముందు ప్రవేశపెట్టారు కానీ వాటి ఆమోదం అనేది పొందడం జరగలేదన్నమాట. సో ప్రీవియస్లీ ఈ బిల్లుని ఎప్పుడెప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్స్ని ఇంతకుముందు ఎవరెవరు ఏ ఇయర్స్లో ప్రవేశపెట్టారంటే 1996, 1998, 2009, 2010, 2014 ఇన్ని సంవత్సరాల్లో ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టడం, ఉమెన్ రిజర్వేషన్ బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఏ ఇయర్లో కూడా ఈ రిజర్వేషన్ బిల్ అనేది పాస్ అనేది అవ్వడం జరగలేదన్నమాట. సో ఈ రిజర్వేషన్ ఏదైతే రాజ్యాంగానికి సవరణ అయితే చేయడం జరుగుతుంది కదా, 128 రాజ్యాంగ సవరణని. సో ఆ సవరణ ద్వారా, రాజ్యాంగానికి సవరణ ద్వారా ఏవే వాటిని ఇంక్లూడ్ చేయడం జరిగిందంటే, ఆర్టికల్స్ ఏవైనా మార్పులు చేర్పులు చేయడం జరిగిందంటే కొన్ని చేయడం జరిగింది. ఆర్టికల్స్ ఆర్ ఇన్సెర్టెడ్, కొన్ని ఆర్టికల్స్ని చేర్చడం జరిగింది. సో ఇక్కడ మనం ఏ అని కనిపిస్తుంది కదా, సో కొత్త ఆర్టికల్స్ని అయితే చేర్చడం జరిగింది. అవేంటంటే ఆర్టికల్ 330A, ఇది దేని గురించి తెలుపుతుందంటే రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభలో రిజర్వేషన్, మహిళలకి రిజర్వేషన్ గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 330A. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 332A, ఇది వచ్చేసి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీస్ ఉంటాయి కదా, వాటిలో ఉన్నటువంటి మహిళలకి రిజర్వేషన్ గురించి తెలిపే ఆర్టికల్ 332A, ఇది స్టేట్కి సంబంధించింది. ఆర్టికల్ 330A వచ్చేసి లోక్సభలో మహిళలకి రిజర్వేషన్. మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ రాజ్యసభ అనేది రాదు, అండ్ రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసన మండలి కూడా ఈ పరిధిలోకి రాదు. ఈ రిజర్వేషన్ పరిధిలోకి రానివి ఏంటంటే రాజ్యసభ రాదు, అండ్ రాష్ట్రాల్లో ఏవైతే శాసన మండలి ఉంటుందో అవి కూడా ఈ పరిధిలోకి రావని గుర్తుంచుకోండి. అందుకే ఇక్కడ 330A వచ్చేసి లోక్సభకు ఇండికేట్ చేస్తే 332A వచ్చేసి స్టేట్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో ఇంకో ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 239AA, ఇది వచ్చేసి రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఢిల్లీ, ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు ఉన్నటువంటి మహిళలకి రిజర్వేషన్ల గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 239AA. ఇంకో ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 334A, ఇది వచ్చేసి ఏం తెలుపుతుంది అంటే రిజర్వేషన్ టు బికమ్ ఎఫెక్టివ్. ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అంటే ఆఫ్టర్ డీలిమిటేషన్ ఈజ్ అండర్టేకెన్ అండ్ సెన్సస్ ఈజ్ కండక్టెడ్. ఏవైతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది కదా, నియోజకవర్గాల పునర్విభజన అనేది ఉంటుంది కదా, అది జరిగిన తర్వాత అండ్ జనాభా లెక్కలు జరిగిన తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్, మహిళలకి రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అనేది అమల్లోనికి వస్తుంది అనేది ఈ ఆర్టికల్ 334 అయితే తెలుపుతుంది. మరి సో ఇది ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, దీనికి సంబంధించి ఇది ఎప్పుడు అమల్లోనికి వస్తుందంటే జనాభా లెక్కలు అండ్ డీలిమిటేషన్ అనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత. ఎప్పుడు అంటే ఇది 2029లో జరిగే ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది అమల్లోనికి రాబడుతుంది అన్నమాట. అంటే ఈ రిజర్వేషన్ అనేది అప్పుడు అప్లై చేస్తారని గుర్తుంచుకోండి. డీలిమిటేషన్ అనేది కావాలి అండ్ జనాభా సెన్సస్ అనేది కండక్ట్ చేసిన తర్వాత. సో ఇక్కడ చూసాను నూతన పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టినటువంటి మొదటి బిల్లు ఎవరు ప్రవేశపెట్టారు? లోక్సభలో అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారితో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ పరిధి కిందకి రానివి ఏంటి? రాజ్యసభ అండ్ శాసన మండలి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పరిధి కిందకి రానివి గుర్తుంచుకోండి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఏ వాటికి ఇది వర్తిస్తుంది అంటే లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ ఢిల్లీ అసెంబ్లీ, వీటికి వర్తిస్తుంది అనమాట. సో రిజర్వేషన్ పరిధి కిందికి ఏవి రావంటే రాజ్యసభ రాదు అండ్ శాసన మండలి, రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసన మండలి కూడా ఈ రిజర్వేషన్ పరిధి కిందికి రావన్నమాట. మరి ఈ బిల్ ఎప్పుడు అమలు అవుతుందంటే లోక్సభ స్థానాలకి జనాభా లెక్కలు మరియు డీలిమిటేషన్ తర్వాత ఇది అనేది అమలు అవుతుంది. దీని గురించి తెలిపే ఆర్టికల్ చెప్పాను కదా, 239AA అనే ఆర్టికల్ దీని గురించి తెలుపుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ 18వ లోక్సభలో ఎంతమంది మహిళా ఎంపీలు ఉన్నారంటే 74 మంది ఉన్నారనమాట. సో రీసెంట్గా అయితే 18వ లోక్సభ 2024లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. జూన్ మంత్లో అయితే ఎలక్షన్స్ అయితే అయినాయి అనమాట. జూన్లోనే రిజల్ట్ అనేది రావడం జరిగింది కదా. ఏప్రిల్ టు జూన్ మధ్యలో కొన్ని సెషన్స్ మాదిరిగా అయితే ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేశారు. రిజల్ట్స్ వచ్చేసి జూన్ మంత్లో రావడం జరిగింది. 18వ లోక్సభ. ఈ 18వ లోక్సభలో ఎంతమంది మహిళా ఎంపీలు ఉన్నారు లోక్సభలో అంటే 74 మంది అయితే మహిళా ఎంపీలు ఉన్నారు. ప్రీవియస్ లోక్సభతో పోలిస్తే కనుక 17వ దానితో పోలిస్తే కనుక ఇంకా తగ్గడం జరిగింది మహిళా ఎంపీల సంఖ్య.
సో ఇక రాబోయే ఏదైతే 2029 ఎలక్షన్స్ ఉంటాయో అప్పుడు వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మహిళలకి 33% రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది ఆఫ్టర్ డిలిమిటేషన్ అండ్ లోక్సభ జనాభా లెక్కల తర్వాత. సో ప్రజెంట్ అయితే లోక్సభలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 543 అయితే మెంబర్స్ అనేది ఉండడం జరిగింది లోక్సభలో. సో ఇదండి ఫ్రెండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ నారీ శక్తి వందన్. ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023. ఎన్నో బిల్లు అంటే 128వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టం అండ్ బిల్లు కూడా గుర్తుంచుకోండి ఉమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి. సో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.